ఇసుకేస్తే రాలనంత జనం. బహుశా ఈ మాట ఈ రథయాత్రను చూసే పెట్టారేమో. ఇది మామూలు రథయాత్ర కాదు. భారతదేశంలోని అతిపెద్ద రథాల్లో ఇది ఒకటని చెబుతారు. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రహ్లాద వరద నరసింహస్వామి గుడితేరు ఇది. నవనరసింహుని క్షేత్రములలోకెల్లా భక్త ప్రహ్లాద సమేతంగా స్వయంభూగా వెలిసియున్న శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రం. ఓం నమో నారసింహాయ నమః. కదిరి శ్రీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో 12వ రోజు 20వ తేదీ 3వ నెల 2025వ తేదీన బ్రహ్మరథోత్సవము అంగరంగ వైభవంగా జరిగినది. దేశంలో ఉన్న ప్రధాన రథములలో 3వ అతి పెద్ద బ్రహ్మరథంగా ప్రసిద్ధికెక్కిన ఖాద్రి నృసింహుని యొక్క బ్రహ్మరథోత్సవము గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. 20వ తేదీ 3వ నెల 2025వ తేదీ గురువారము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మరథోత్సవము లక్షలాది మంది భక్తకోటి జనుల గోవింద నామస్మరణలతో క్రిక్కిరిసిన భక్త జనుల మధ్య అత్యంత వైభవంగా జరిగిన స్వామివారి బ్రహ్మరథోత్సవము. బ్రహ్మరథోత్సవములో లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి బ్రహ్మరథంపైకి భక్తి భావముతో ధవనము మిరియాలు చల్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కదిరి తేరు రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తారు. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంటుంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంటుంది. ఈ బ్రహ్మరథం రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులు అందంగా తీర్చిదిద్దారు. దేశంలో ఉన్న బ్రహ్మరథములలో 3వ అతి పెద్ద తేరు ఇది. మొదటిది తంజావూరులోని తరువరూర్ త్యాగేశ్వర స్వామి ఆలయానిదిగా, రెండవది ఆండాల్ అమ్మవారు శ్రీ వల్లిపుత్తూరులోనిది. ఈ రెండు తమిళనాడులో కలవు. 3వ అతి పెద్దదైనది ఈ కదిరి నరసింహుని రథం కావడం మన అందరికీ గర్వకారణం. ఓం శ్రీ ఖాద్రీపుర నివాస అని భక్తుల కీర్తనలతో, స్మరణతో, ఆరాధనతో ఖాదీ క్షేత్రం పునీతమైంది. సర్వేజన సుఖినో భవంతు. ఇంతటి విశిష్టమైనటువంటి ప్రఖ్యాతిగాంచిన కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగమైనటువంటి ఈ రథోత్సవాన్ని మనము తిలకిద్దాం, పునీతులమవుదాం. ఓం నమో నారసింహాయ నమః.